పార్టీ ఆవిర్భావ సభకు ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టారు. ప్రశ్నించు, పోరాడు, పరిష్కరించు అనే నినాదంతో కవిత కొత్త రాజకీయ దిశగా అడుగులు వేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల సాధికారతే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళలు, యువకులు, రైతులు, విద్యార్థులు హాజరై సభను విజయవంతం చేయాలని జిల్లా వ్యాప్తంగా పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతిలో ఉన్నాను. ఈ నెల 25వ తేదీన ఏదైతే మన కల్వకుంట్ల కవితక్క గారు నూతన రాజకీయ పార్టీ పెట్టబోతున్నారో దానికి భాగంగా మా రంగారెడ్డి జిల్లా నుంచి మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నుంచి మేము భారీ ఎత్తున దాదాపు 100 ట్రాక్టర్లతోటి భారీ ఎత్తున ర్యాలీ మేము నిర్వహిస్తూ అక్కకు మద్దతుగా మేము నిలబడడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ ప్రోగ్రాంను విజయవంతంగా చేసినందుకు ధన్యవాదాలు. ముందుగా ఈ ర్యాలీకి పూర్తిగా సహకరించినందుకు పోలీసు వారికి, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. ముందుగా ఇప్పుడు ఒకటే కవితక్క. తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక బస్సు యాత్రను ప్రారంభించింది. 48 బ్లాక్ స్పాట్లను గుర్తించి 60 రోజుల్లో సవరణ చర్యలు చేపడతామని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు జీరో డెత్ పాలసీ లక్ష్యంగా 2-3 నెలల్లో అన్ని బ్లాక్ స్పాట్లను సరిదిద్దుతామని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు.